ఐక్యరాజ్య సమితి సమావేశాలకు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి నరేంద్ర మోడీ వెళ్లాల్సి ఉంది. ముందుగా వెళ్తారు, ఆ సందర్భంలో ట్రంప్తో భేటీ అవుతారు ఇవన్నీ అనుకున్నారు. అయితే ట్రంప్ పదే పదే భారత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండడం, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటి మధ్యన క్రిందటిసారి ట్రంప్ ఎప్పుడైతే మన మీద టారిఫ్లు వేసాడో అక్కడితో నరేంద్ర మోడీ ఓ రకంగా తెగతింపులు లాంటిదే చేసుకున్నారు. అందులో భాగంగానే అమెరికాకి బద్ధశత్రువులైనటువంటి రష్యా, చైనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో పాల్గొనడం ద్వారా ఓ సంకేతం ఇచ్చారు. అందుకే చివరికి ట్రంపే ఏడవాల్సి వచ్చింది. మాకు దూరం అయ్యి మాయ చైనాకి తో కలుస్తున్నారు, మేము ఎవరితో కలవాలో ఏం చేయాలో మాకు తెలుసులే అని చెప్పేసి మనం సమాధానం చెప్పాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మీటింగ్కి మోడీ బదులు జైశంకర్ వెళ్ళారు. వెళ్ళిన జైశంకర్ని వెంటనే అమెరికాలో ఉన్నటువంటి అక్కడ విదేశాంగ మంత్రి రుబియో కలిశారు. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ సందర్భంగా H-1B వీసా టారిఫ్ల సందర్భంలో దీని గురించిన వ్యాఖ్యలు ఇవి ఇక సెటైర్లు వేస్తారు జైశంకర్ అమెరికాలో కూర్చుని అమెరికన్ మీడియాకి సెటర్లు వేయగలిగినటువంటి మనగాడైనా ఏం మాట్లాడతారో చూడాలి.